ఆపరేషన్ మూసీ స్టార్ట్ అయింది. కూల్చివేసే కట్టడాలను మార్క్ చేస్తున్నారు. పునరావాసం కోసం వివరాలు సేకరిస్తున్నారు. 25 ప్రత్యేక సర్వే బృందాలు రంగంలోకి దిగాయి. ఒక్కో టీంలో తహసీల్దార్తో పాటు 5 ఆఫీసర్లు ఉన్నారు. వీరంతా మూసీ నిర్వాసితులను గుర్తించే పనిలో పడ్డారు. వాళ్లకు పక్కాగా పునరావాసం ఏర్పాటు చేసిన తర్వాతే ఇళ్లు కూల్చివేయాలని సర్కార్ నిర్ణయించింది. అర్హులైన కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లివ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ రివర్ బెడ్ లో 2166 గృహాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఇవి ఎక్కువగా హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. ఎఫ్టీఎల్ నిర్మాణాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, బఫర్ జోన్ లోని కట్టడాలకు ఇళ్లతో పాటు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దాదాపు 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ లో నివసిస్తున్న కుటుంబాల పునరావాసం కోసం ప్రభుత్వం కేటాయించింది. మూసీ సర్వేలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బాధితుల వివరాలు సేకరించడానికి వచ్చిన అధికారులను అక్కడి నుంచి జనం అడ్డుకుంటున్నారు. దీంతో సర్వే చేయడం అధికారులకు సవాల్గా మారింది. అయినా సరే భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఇళ్లపై మార్కింగ్ చేస్తున్నారు.